బోనాలు పెద్ద పండుగ. తెలంగాణ ప్రజలు తమ సంస్కృతికి చిహ్నంగా భావిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ బోనాలు. ఈ బోనాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. తెలంగాణలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రాణం. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పైన జ్యోతిని వెలిగించిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి బోనాన్ని వేశాక నీళ్లతో కూడిన సాకను సమర్పించటం ఆనవాయితీ. పోతరాజులు, శివసత్తుల వేషాలు, నాట్యాలు అందర్నీ ఆకట్టుకుంటూ వినోదాత్మకంగా సాగుతాయి. డప్పుల దరువులకు కాలికి గజ్జ కట్టుకున్న పోతరాజులే కాదు, సామాన్యులు కూడా చిందేస్తూ ఉత్సవాల్లో ఉత్సాహం నింపుతారు. అయితే ఈ బోనాల చరిత్ర గురించి ఒక్కసారి మనం తెరచి చూస్తే కాకతీయుల కాలం నుంచే ఈ బోనాల పండుగ ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ దేవత ఎదురుగా ఆ రోజుల్లో అప్పుడే శుచిగా వండిన పాత్రలోంచి అన్నం తీసి అమ్మవారి ముందు కుంభంగా పోసి మాతను ఆరాధించేవారని ప్రతీతి. అదే అప్పటికి అనేక హంగులు ఆపాదించుకొని పల్లెల్లో విరాజిల్లుతోంది. ఇంకో కథనం మేరకు అమ్మవారు ఆషాఢమాసం పుట్టింటికి వస్తుందని ఆమెకి ఇష్టమైనటువంటి పిండి వంటలు కొత్త కుండలో వండి నైవేద్యం పెట్టడమే ఈ బోనాలు అని చెప్తారు. భోజనం అన్న పదానికి వికృతి రూపం బోనం అని తెలుగు నిపుణుల ఉవాచ. ఇంటికి వచ్చిన ఆడబిడ్డకు ఇష్టమైన విందులు వినోదాలు చేయటానికి ఆషాఢం అడ్డేమిటి అని కావాలని ఈ మాసంలోనే వేడుక జరుపుతారు. రైతులను తొలుత పలకరించే జగజ్జననిని ఆరాధించటానికి తిథి వార నక్షత్రాల దోషాలేవీ లేవని పెద్దలంటున్నారు. అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. అలాగే తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినుకుంటే దండిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తప్పు తెలుసుకొని సరైన మార్గంలో పయనిస్తాడు. అదే అమ్మకు పిల్లలకు ఉన్న అనుబంధం. అదేవిధంగా ప్రకృతి మాత లేదా ఆ అమ్మలగన్న అమ్మకు కోపం వస్తే మనల్ని దండిస్తుంది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అంటు రోగాలు ప్రబలుతాయి. 1869 సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇలాగే మలేరియా వ్యాధి ప్రబలి తీవ్ర జన నష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు ఆమెను శాంతపరచటానికి ఉత్సవాలు, జాతర జరిపించాలని నిర్ణయించారు. అదే బోనాల జాతర. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోనే కాక మరికొన్ని తెలంగాణ ప్రాంతాల్లో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ ముఖ్య ఉద్దేశ్యం కలరా, ప్లేగు, మసూచి వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా పాడి పంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని ఆమెకు బోనం సమర్పిస్తారు భక్తులు. ఉగాది తర్వాత చాలా రోజులకు వచ్చే మొదటి పండగ ఇదే. బోనాలు జంట నగరాల్లో గోల్కొండ కోటలోనూ మరికొన్ని దేవాలయాల్లోనూ నిర్వహిస్తారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి ఆలయం, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయాల్లో జరుపుకునే బోనాల జాతర కూడా 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాలే కాక నగరంలోని 45 ప్రధాన ఆలయాల్లో కూడా లక్షలాది మంది భక్తులు బోనాలు సమర్పించుకుంటారు. జంట నగరాల్లో మొదట గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయంలో బోనాలు ఆషాఢ మాసంలో ప్రతి ఆది, మంగళ, గురువారాలు పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి జతులతో కాళమే నాట్యం చేసే గతులతో భువన పాలి